హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూస్తే కొంచెం బెటర్. నిన్నటి మీద ఇవాళ కొంచెం స్టేబుల్గా పాజిటివ్ జోన్లోకి వచ్చింది. మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది, రోజు మీకు ఇంపార్టెంట్గా ఇన్ఫార్మ్ చేస్తాను బిట్ కాయిన్ గురించి. అలాగే ఇవాళ కూడా ముందు మార్కెట్ సంగతి చూసేద్దాం. మీకు ఒక ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ చెప్పాల్సింది ఉంది. నేను థంబ్నెయిల్లో పెట్టిన ప్రకారం మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెప్పే ముందు బిట్ కాయిన్ లెవెల్స్ చూద్దాం. నిన్న కొంచెం మనందరినీ కొంచెం భయపెట్టింది మార్కెట్. మీరందరూ కొంచెం టెన్షన్ పడి ఉంటారని అనుకుంటున్నాను. మేబీ ఎందుకంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. అట్లా కొంతమంది ఏమన్నా కొంచెం టెన్షన్ పడి ఉండొచ్చు, ఏంటి మార్కెట్ పడిపోతుందని. నిన్న బిట్ కాయిన్ కొంచెం డౌన్ $1,00,000 కిందకు వచ్చింది. $97,000 వరకు కిందకు వచ్చి అక్కడి నుంచి రైజ్ అయ్యి మళ్ళీ ఇవాళ $1,01,000 పైన ట్రేడ్ అవుతుంది. సో పాజిటివ్ జోన్లోకి వచ్చేసింది. మార్కెట్ ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు చెప్పాను నిన్న వీడియోలో, $95,000 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని. అది మెయింటైన్ చేయాలి, అది బ్రేక్ చేయకూడదు. రీజన్స్ ఈ ఇంట్రెస్ట్ రేట్లే. ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ రేపు ఎల్లుండి తెలిసిపోద్ది, 29వ తారీఖు. ఇక్కడ 29వ తారీఖు అమెరికాలో. ఏం పెడతాడు, ఏంటి, ఎలా చేస్తారు, ఏంటి అనేది తెలుస్తుంది మనకి. ఇప్పుడు మన బిట్ కాయిన్ రెసిస్టెన్స్ చూస్తే ఈ నెలాఖరుకు నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి $1,09,000 ఆల్రెడీ ఆల్ టైమ్ హై చేసింది. బ్రేక్ చేసిందంటే $1,13,000, $1,20,000 వరకు పైకి వెళ్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా మార్కెట్ అంతా పాజిటివ్గా ఉంటుంది. కాకపోతే ఈ మంత్ ఇంకా పెరగదేమో అనుకుంటున్నాను. చూడాలి మార్కెట్ ఎట్లా ఉంటుందని, ఎట్లా బిహేవ్ చేస్తానని చూడాలి. నెక్స్ట్ మంతే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇవాళ ఉన్న టాపిక్ ఏంటంటే, మనకి మన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు, ఆల్రెడీ మీకు ఆ ఇన్ఫర్మేషన్ చెప్పాను, ఒక క్రిప్టో రెగ్యులేషన్ బిల్ ఒకటి ఎగ్జిక్యూటివ్ యాక్షన్ డాక్యుమెంట్ ఒకటి సైన్ చేశాడు ఆయన. దానికి కొన్ని కండిషన్స్ పెట్టాడు ఆయన. ఆ కండిషన్స్ ఏంటంటే, ఆ రెగ్యులేషన్ ఓన్లీ అమెరికాలో డెవలప్ చేసిన కాయిన్స్ మాత్రమే అన్నది ఆ రోజు చెప్పిన మాట. దాని మీద ఆ స్టాండ్ మీద ఉన్నారు. అమెరికాలో డెవలప్ చేసిన కాయిన్స్, అమెరికన్ కంపెనీ కాయిన్సే మేము రెగ్యులరైజ్ చేస్తాము, మిగతా కాయిన్స్, బయట కంట్రీ కాయిన్స్ మేము రెగ్యులేట్ చేయము అని చెప్పుకొచ్చాడు. నిన్న లేటెస్ట్గా ఆయన ట్రంప్ గారి అబ్బాయి ఎరిక్ ట్రంప్ అని ఆయన ఉన్నాడు. ఆయన ఈ వ్యవహారాలన్నీ చూసేది. ఆయన నిన్న ఒక మీటింగ్లో చెప్పాడు. ఆయన ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్న స్టాండ్ ఏంటంటే, క్రిప్టో కరెన్సీ, అమెరికా బేస్డ్, యుఎస్ బేస్డ్ క్రిప్టో కరెన్సీని కంపెనీస్ని వాళ్ళకి మాత్రమే మేము ఇక్కడ డెవలప్ అయిన కంపెనీస్కి 30% ట్యాక్స్ వస్తారు. మామూలుగా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. అది లేకుండా ఓన్లీ 0% ట్యాక్స్ వేస్తాము. 0% ఇక్కడ లోకల్గా అమెరికాలో ఉన్న కంపెనీస్కి మాత్రమే ఇది ఇంప్లీ అవుద్దని చెప్తాడు ఆయన. మిగతా బయట కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కాయిన్స్ చేసుకోవాలంటే ఇక్కడ ఆఫీస్ పెట్టి, అమెరికాలో ఆఫీస్ పెట్టి, అమెరికాలో వర్కర్స్ని పెట్టుకుని మీరు కాయిన్స్ చేసుకుంటే, మింట్ చేసుకుంటే, కాయిన్స్ ఎనీ బిజినెస్, ఏ బిజినెస్ అయినా, ఈ బిజినెస్ ఆ బిజినెస్ కాదు, అన్ని బిజినెస్లు కూడా మేము ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తాము, బాగా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తాం. చాలా ఆఫర్స్ కూడా చెప్తున్నాడు ఆయన, మంచి ఆఫర్స్ ఇస్తాము. కాకపోతే ఓన్లీ థింగ్, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ, Web3, AI టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి అమెరికాలో మీరు బేస్ పెట్టుకుంటేనే మేము ఇస్తాం. అదే బయట కంట్రీలో ఉండి అక్కడి నుంచి డెవలప్ చేసి ఇక్కడికి వచ్చి ప్రమోట్ చేసుకునే కాయిన్స్ కానీ ఏమైనా కానీ వాటికి
30% ట్యాక్స్ వేస్తాం అని చెప్పాడు. మరి ఫ్యూచర్లో ఎవరెవరు ఎలా చేస్తారు ఏంటని తెలియదు. దీనికి మీకు ఏదన్నా డౌట్ ఉంటే లిస్ట్లో మనకి యాక్చువల్గా చూసుకోవాలంటే ఉన్న టాప్ కాయిన్స్ అన్నీ కూడా అమెరికన్ కాయిన్స్. మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఈ విషయంలో. మనకి ఉన్న ఇంపార్టెంట్ కాయిన్స్ అన్నీ కూడా అమెరికా బేస్డ్. మేబీ ఒక 10-15 కాయిన్ల ఉన్న బయట కంట్రీ కాయిన్స్ ఉండొచ్చేమో తప్ప ఆల్మోస్ట్ అన్ని కాయిన్స్ అమెరికా బేస్డ్ కంపెనీ. దానికి ఒక లిస్ట్ ఉందో చెప్పేస్తాను మీకు. బిట్ కాయిన్ అమెరికన్ కాయిన్, ఎథీరియం కూడా అమెరికన్ కాయినే. దాని తర్వాత XRP రిపుల్ అమెరికన్ కాయిన్. దాని తర్వాత పాల్కాడాట్ అమెరికన్ కాయినే. దాని తర్వాత USDT అమెరికన్ కాయినే. దాని తర్వాత XLM అమెరికన్, యాప్టాస్ అమెరికన్, ఆర్బిట్రమ్ అమెరికన్, డాజ్ కాయిన్ అమెరికన్. ఇట్లా ఈ కాయిన్స్ అన్నీ కూడా అమెరికాలోనే ఉన్నాయి, అమెరికాలో డెవలప్ చేశారు. చాలా కాయిన్స్ అన్నీ ఆర్బిట్రమ్, యాప్టాస్ ఇవన్నీ కూడా ఇక్కడ డెవలప్ చేసిన కాయిన్సే కాబట్టి మీరేం భయపడాల్సిన. గాలా కూడా ఇక్కడ డెవలప్ చేసిన కాయినే. ఈ కాయిన్స్ అన్నీ, గాలా కాయిన్ వచ్చి గేమింగ్ కాయిన్. అలా ఒక లిస్టే ఉంది మొత్తం. లైట్ కాయిన్, లింక్ కాయిన్, శాండ్ కాయిన్. ఈ కాయిన్స్ అన్నీ కూడా ఇక్కడే డెవలప్ చేసిన కాయిన్స్ కనుక మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఏదన్నా మీకు మీ కాయిన్ ఏంటి, ఏ కంట్రీ కాయిన్ అని మీ కాయిన్స్ ఏమన్నా డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోవాల్సింది కాయిన్ మార్కెట్ క్యాప్. కాయిన్ మార్కెట్ క్యాప్లోకి వెళ్ళారంటే పైన కేటగిరీ అని ఒకటి ఉంటుంది. పైన చూసారంటే కేటగిరీస్ అని ఉంటుంది. ఆ కేటగిరీస్ ప్రెస్ చేసి మీ కాయిన్ ఏంటనేది చెక్ చేసుకున్నారంటే మీకు మొత్తం అన్ని కాయిన్స్ ఏదేది లిస్టు. ఎందుకంటే నాకు లిస్టు పెట్టడానికి కుదరట్లేదు, అందుకని నేను పెట్టలేకపోతున్నాను. లేకపోతే మొత్తం లిస్టు పెట్టేవాడిని మీకు ఏమేమి కాయిన్స్ ఏంటి అనేది. అంతా ఆల్మోస్ట్ అన్ని కాయిన్స్ అమెరికన్ కాయిన్సే కాబట్టి మనం దానికేం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ రెగ్యులేషన్ చేసేదాన్ని ఏంటంటే కొంచెం ఇది చూడాలి, మరి ఎట్లా డెవలప్ చేస్తారు ఏంటనేది. ఆటోమేటిక్గా ఇక్కడ రెగ్యులరైజ్ అయిపోయిందంటే మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ బాగా పెరుగుద్ది. అట్లాగే మన కాయిన్స్, మనం హోల్డ్ చేస్తున్న కాయిన్స్ అన్నీ కూడా పెరుగుతాయి. మరి షిబా ఇను కాయిన్ గురించే నాకు ఇంకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఎతికాను నేను. అది జాపనీస్ కంపెనీ. మరి వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ వాళ్ళు ఇక్కడే ఆపరేషన్ పెట్టుకుంటారా ఫ్యూచర్లో, లేకపోతే మరి వాళ్ళు, ఎందుకంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తున్నారు కదా, ఆటోమేటిక్గా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి ఇవి కూడా మిగతా కాయిన్స్ కూడా ఉన్నాయి. ఎవరన్నా అమెరికా లేకపోతే ఇప్పుడు అమెరికాలో పెట్టుకుని అన్నీ చేసుకోవాలని ట్రంప్ గారు ఆదేశాల ప్రకారం ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఈలోపు నిన్న డెవలప్మెంట్ జరిగింది ఏంటంటే ఈ టారిఫ్ వార్ అనేది ఒకటి జరుగుతుంది. ఆ టారిఫ్స్ వార్లో 3 కంట్రీస్ మీద మెయిన్గా పడింది. అది ఫస్ట్ చైనా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి టారిఫ్స్ వస్తున్నాయి. టారిఫ్స్ అంటే ఏంటంటే చైనా నుంచి వచ్చే గూడ్స్ మీద ట్యాక్స్ వేస్తున్నారు, టారిఫ్స్ అట్లా చేస్తున్నారు. లేకపోతే మీరు చైనా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టి కంపెనీ పెట్టి ఇక్కడ తయారు చేయండి ఏ వస్తువు అయినా అని అంటున్నారు. మరి ఎంతవరకు జరుగుద్ది ఏంటనేది చూడాలి. ఫ్యూచర్లో పోను కానీ కరెక్ట్గా తెలియదు మనకి. ఫస్ట్ వచ్చింది చైనా మీద, దాని తర్వాత కెనడా, మెక్సికో, ఈ 3 కంట్రీల మీద పట్టుకొచ్చారు ఈ టారిఫ్స్ వారు. నిన్న ఇంకో కారణం ఏంటంటే ఒక కంట్రీలో మన కాంబోడియాను ఎక్కడో అనుకుంటా, అక్కడ ఒక ఆయిల్ సప్లై కంట్రీ వాళ్ళు సడన్గా ఒక సివిల్ వార్ లాగా వచ్చింది అక్కడ. దాంతో అమెరికా వాళ్ళు వాళ్ళకి ఏం చెప్పారంటే మీరు ఇటువంటివి చేయకుండా ఉంటే మేము మీ దగ్గర ఆయిల్ కొంటాం, లేకపోతే మేము ఆయిల్ కొనము అని అన్నారు. మేము బ్యాన్ పెడతాం, మీ మీద టారిఫ్స్ వేస్తాం అన్నారు. ఆటోమేటిక్గా వాళ్ళు కొంచెం తగ్గినట్టు ఉన్నారు. అందుకని సడన్గా నిన్న మార్కెట్ అంతా డ్రాప్ అయ్యింది. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ అని మాత్రం కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ అన్ని ఫైనాన్షియల్ మార్కెట్స్ డ్రాప్ అయినాయి. గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ కూడా బాగా డ్రాప్ అయింది. క్రూడ్ ఆయిల్ బాగా కిందకు వచ్చింది. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన
కొత్త రోజు కొన్ని చేస్తున్నాడు. ట్రంప్ గారు అయితే బాగా చేస్తున్నాడు. ఇది ఈ ఓన్లీ యుఎస్ఏ బేస్డ్ క్రిప్టో కాయిన్స్ కంపెనీస్. ఇది న్యూస్, ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే Web3 బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇక్కడ మన అమెరికాలో డెవలప్ చేసిన కాయిన్స్కే ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది అని చెప్పాడు. దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది. దాని తర్వాత నిన్న పడడానికి ఇంకో కారణం ఏంటంటే అమెరికాలో షేర్ మార్కెట్లో నివేడా అని ఒక కంపెనీ ఉంది. అది క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కంపెనీ. దాని రిజల్ట్స్ బాగాలేదు, షేర్స్ కూడా బాగా డ్రాప్ అయింది. ఆటోమేటిక్గా మన కాయిన్ కూడా పడింది. కాకపోతే ఇప్పుడు బిట్ కాయిన్ రిజర్వ్, ఎథీరియం, సోలానా ఇవన్నీ కూడా అమెరికన్ కాయిన్స్. ఇవన్నీ ఇక్కడ బాగా పర్చేస్ చేస్తున్నారు. ఈటీఎఫ్స్లో, స్పాట్ ఈటీఎఫ్స్లో బాగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. కనుక ఇక్కడ నుంచి మార్కెట్ పాజిటివ్గానే ఉంటుంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆండో కూడా అమెరికన్ కాయినే. ఇవన్నీ కూడా అమెరికన్ కాయిన్స్. దాని తర్వాత మీలో ఎవరికైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాంట్లో INR డిపాజిట్ విత్డ్రావల్ బాగున్నాయి. దాని లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అట్లాగే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. చాట్ చేశారంటే మీకు లింక్ పంపిస్తాను. మీరు లింక్ ఇచ్చేసారంటే ఆటోమేటిక్గా కేవైసీ కంప్లీట్ చేశారంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మీకు యాక్టివేట్ అయిపోతుంది. మీరు మనీ డిపాజిట్ చేసి ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఏఐ కాయిన్స్ కూడా పడుతున్నాయి. దానికి కూడా న్యూస్ ఉంది. ఏఐ కాయిన్స్ మీద కొంచెం ప్రాబ్లం వచ్చింది ఏఐ గురించి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఏఐ టెక్నాలజీ వాడాలంటే దగ్గరగా $200 కట్టాల్సి వస్తుంది. ఏఐ టెక్నాలజీ వాడాలంటే కొన్ని యాప్స్లో. దానికోసమని ఇప్పుడు చైనా వాళ్ళు చీప్ ఏఐ టెక్నాలజీ అనేది పట్టుకొచ్చారు. దీన్ని కౌంటర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎట్లా చేస్తారని దాని మీద కొంచెం ఇంపాక్ట్ వస్తుంది. ఏఐ కాయిన్స్ కొంచెం పడుతున్నాయి. ఆ AI 16Z మీకు చెప్పాను ఆల్రెడీ. అది ఒకటి చూసుకోండి. రెండర్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత నియర్ ప్రోటోకాల్ కూడా చూసుకోండి. ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.